నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। 5 ఏళ్లలో విద్యుత్ రంగాన్ని పూర్తిగా నాశనం చేశారు। గత వైసీపీ ప్రభుత్వ పాలనపై నిప్పులు చెరిగిన సీఎం చంద్రబాబు। రైతు రక్షణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి। ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వై కేశవరావు డిమాండ్। శ్రీ జ్ఞాన ప్రసన్నమ్మ దేవి సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు। వివిధ రకాల ద్రవ్యాలతో శ్రీ కాలభైరవ స్వామి వారికి అభిషేకాలు। విద్యుత్ రంగాన్ని కుప్పకూల్చింది చంద్రబాబే। ముఖ్యమంత్రిపై విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి। భావితరాల భవిష్యత్తును గత ప్రభుత్వం ఎలా దెబ్బతీస్తుందో చెప్పి ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకే శ్వేతపత్రం విడుదల చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు। మంగళవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేశారు। వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో విద్యుత్ రంగాన్ని పూర్తిగా నాశనం చేసిందన్నారు। అసమర్థులు పాలన చేస్తే ఏమవుతుందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు। మొత్తం 1,29,503 కోట్ల రూపాయలు। ఇంకొక పక్క 25 ఏళ్ళు అయితే 62,000 కోట్లు। ఇంకొక పక్క ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ మొత్తం పోయింది। ఇప్పుడు ఏం చేయాలి? మొత్తం లేనిపోని అగ్రిమెంట్లు చేసి కూర్చున్నారు। ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ ఎట్లా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది। ఇప్పటి నుంచి సీరియస్గా ఆలోచిస్తున్నాం। పవర్ కట్స్ లేకుండా క్వాలిటీ పవర్ ఎట్టివ్వాలి, రిలయబుల్ ఎట్టివ్వాలి, అఫోర్డబుల్ రేట్స్ ఎట్ రావాలి। ఎనర్జీ సెక్టర్ కూడా ర్యాపిడ్గా ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంది। చాలా మార్పులు చేర్పులు వస్తున్నాయి, ఊహించిన పరిణామాలు వస్తున్నాయి। ఇవన్నీ కూడా అధ్యయనం చేసుకుని ఏదైతే ఒకప్పుడు 1.0 నేనే పవర్ సెక్టర్ రిఫార్మ్ తీసుకొచ్చాం, సెకండ్ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ 2.0 తీసుకొచ్చాం, ఇప్పుడు 3.0 పవర్ సెక్టర్ రిఫార్మ్స్ ఎట్లా ట్రాన్స్ఫార్మ్ చేయాలనో, ఈ సెక్టర్ని ఎట్లా రివైవ్ చేయాలి, రీస్ట్రక్చర్ చేయాలి, రీబిల్డ్ చేయాలి, ఈ 3 కూడా చేయాల్సిన అవసరం ఉంది। దానికోసం ఆలోచిస్తున్నాం। ఇది బిగ్గెస్ట్ ఎక్సర్సైజ్। నేను అందుకే చాలాసార్లు మీకు చెప్పాను, నా లైఫ్లో ఇలాంటి వ్యవస్థలు విధ్వంసమైన సందర్భం ఎప్పుడూ చూడలేదు। 4వసారి నేను ముఖ్యమంత్రి, 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సెక్టరే ఒక ఎగ్జాంపుల్। 2014లో 22.5 మిలియన్ యూనిట్లు కరెంటు కొరత ఉంది। దాన్ని 3 నెలలు అధిగమించాను। అక్కడి నుంచి రిఫార్మ్ తీసుకొచ్చి రేట్లు పెంచకుండా నాణ్యమైన కరెంట్ ఇచ్చాం। అంత మునుపు 94-95 దేశమంతా ఉంది ఆ సమస్య, నాకొక్కడికే కాదు। అప్పుడే పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చాం। 2004 అంతా పవర్ సర్ప్లస్ అచీవ్ చేశాం। ఈరోజు పరిస్థితి ఏంటంటే అప్పులు కట్టాలి, మళ్ళీ ఈ వ్యవస్థను ఘాట్లో పెట్టాలి, మళ్ళీ పేదవాళ్ళ ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చామో ఆ రిఫార్మ్ తీసుకొచ్చి భారం లేకుండా చేయాల్సిన బాధ్యత ఉంది। ఒక పక్క చూస్తే మోయలేనంత భారం, ఇంకొక పక్క చూస్తే మా మీద ఎక్కడ లేని అభిమానం। ఈ రెండు ఏ విధంగా ఆలోచించడమే కాకుండా ఏ విధంగా రివ్యూ చేయాలనో ప్రజలందరి సజెషన్స్ తీసుకుంటాం, ఆలోచనలు తీసుకుంటాం। ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ వ్యవస్థను ఘాట్లో పెట్టడానికి ఎన్ని ప్రయత్నాలు ఉంటే అన్ని ప్రయత్నాలు చేస్తాం। వెరీ టైట్ రోప్। ఒక పక్క ఇన్వెస్టర్స్ అన్నీ నేను క్యాన్సిల్ చేస్తే వాళ్ళు కోర్టు పోయి మళ్ళా తీసుకొస్తే ఇప్పుడు నేను కరెంటు వాడకుండా మళ్ళా వాళ్లకు నేను ఫిక్స్డ్ ఛార్జెస్ పే చేయాల్సి వస్తుంది। అవి ఏమున్నాయి, అగ్రిమెంట్ సెట్ చేశారు, ఇవన్నీ కూడా ఎగ్జామిన్ చేసి ఇంకా డెప్త్కు పోవాల్సిన అవసరం ఉంది। ప్రైమరీగా నేను ఇస్తానన్న వైట్ పేపర్స్లో ఇది ఒక ముఖ్యమైన వైట్ పేపర్। ఇది వైటల్ కూడా, పవర్ సెక్టర్ అనేది చాలా ముఖ్యం। ఎందుకంటే ఇంకా రాబోయే రోజుల్లో ఆల్ వెహికల్స్ అన్నీ కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చేస్తాయి। ఎవ్రీవేర్ సోలార్ విండ్ వస్తుంది। ఇంకా మనం ముందుకు పోతే హైబ్రిడ్ మోడల్లో కానీ తయారు చేసుకోగలిగితే టోటల్గా కాస్ట్ కూడా తగ్గించే అవకాశం వస్తుంది। దిస్ ఈజ్ ఇన్ బ్రీఫ్। వ్యవసాయం సంక్షోభంలో ఉందని, అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోయారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వై కేశవరావు ఆందోళన వ్యక్తం చేశారు। రైతు రక్షణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు।
ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలోని ఎం నాగులపల్లిలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా స్థాయి శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కేశవరావు మాట్లాడుతూ వ్యవసాయ సంక్షోభానికి పాలకుల విధానాలే కారణమని విమర్శించారు. కార్పొరేట్ కబంధ హస్తాల నుండి వ్యవసాయాన్ని కాపాడాలని కోరారు. నష్టాల్లో ఉన్న రైతుల పంట రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఇది చాలా దీర్ఘకాలం సాగినటువంటి వ్యవస్థ. అయితే రాజుగారి మిగతా అన్నీ కూడా గ్రామంలోని చాట, పుట్ట, దంప అవన్నీ మేకలు అల్లేవాడు. మేకలు అల్లేవాడు ఊపుకుంటే వాడు నీళ్లు బట్టి నిల్వఉంచుకోవడానికి కుండా, అన్నం వండుకోవడానికి కుండా, కూర వండుకోవడానికి కాక ఇవన్నీ కూడా ఊళ్ళో ఉమ్మడి ఉండి తయారు చేశారు. ఊళ్ళో గ్రామంలో అవసరమైన అందరికీ బట్టలు కావాలి. బట్టల ఆ ఊళ్ళోనే పత్తి పెట్టేది. ఆ పత్తిని ప్రతి ఇంటికి రాట ఉండేది. నూరుడికే వాళ్ళు ఈ ఒడికిన వాళ్ళు మొత్తం ఊళ్ళో 4-5 కుటుంబాలు పడతాయి. ఇట్లా 11 రకాల వృత్తులు ఉన్నాయి. బయటకు వెళ్ళే ఏమి లేదు. 2 వృత్తుల కోసం బయటకు వెళ్ళాలి. గ్రామీణ స్వయం పోషక ఆర్థిక వ్యవస్థ ఇది ప్రపంచంలో ఎక్కడా లేని గొప్ప వ్యవస్థ భారతదేశంలో. గ్రామీణ స్వయం పోషక గ్రామీణ ఆర్థిక వ్యవస్థ. ఇక బయట ప్రపంచంతో ఏం పని లేదు. ఏ గ్రామానికి ఆ గ్రామం ఇవన్నీ బయట నుంచి తెచ్చుకునే రెండో వస్తువు. ఇది మౌర్య సామ్రాజ్యం ఉన్నంతకాలం కొనసాగటమే కాకుండా మౌర్య సామ్రాజ్యం అంతరించిపోయింది. ఎందుకు అంతరించిపోయింది? రాజులు రాజకాలంతో యుద్ధాలు చేసుకునేవాడు. ఆ యుద్ధాల్లో ఒక నవ్వుడికి ఆ రాజ్యాన్ని కబలించేవాడు. అట్లా రాజులు యుద్ధాలు చేసుకొని గెలిచిన వాడు ఇతరులు ఆక్రమించుకొని ఓడిపోయిన వాడు పోగొట్టుకొని రాజులు యుద్ధాలు చేసుకున్న గ్రామాలు మాత్రం తెరకెట్లేక ఉంటాయి. ఈ వ్యవసాయం, ఈ వృత్తులు, ఈ గ్రామీణ స్వయం పోషక వ్యవస్థ తయారు చేయడం ఉంది. నిల్వ చేసుకునేటువంటి గోదాములు కూడా పట్టుకున్నటువంటి ఆధారాలన్నీ కూడా అట్లా భారతదేశం అధికారంలోకి వచ్చారు. ఉత్తరాజ్యం 300-400 సంవత్సరాలు గడిచింది. తిరుపతి జిల్లా శ్రీ కాళహస్తిలో శ్రీ జ్ఞాన ప్రసన్నమ్మ దేవి సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో కాలభైరవ స్వామి వారికి అభిషేకం వైభవంగా నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీ కాలభైరవ స్వామి విగ్రహాన్ని వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు కాలభైరవ స్వామి అభిషేకాల కార్యక్రమంలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
సీఎం చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రం మొత్తం అసత్యాలేనని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ మండిపడ్డారు. శ్వేతపత్రం పేరుతో జగన్ విమర్శించడానికి చంద్రబాబు ప్రయత్నించారన్నారు. జగన్ హయాంలో 25% విద్యుత్ డిమాండ్ పెరిగిందన్నారు. చంద్రబాబు చేయనిది కూడా చేసినట్లు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. అసలు విద్యుత్ రంగాన్ని కుప్పకూల్చింది చంద్రబాబునని, చంద్రబాబు పరిపాలనలోనే అప్పులు కుప్పలుగా ఉన్నాయని దుయ్యబట్టారు. చంద్రబాబు నాయుడు గారు పవర్కి సంబంధించి, ఇంధన రంగానికి సంబంధించి శ్వేతపత్రాన్ని విడుదల చేయడం జరిగింది. అయితే దౌర్భాగ్యం ఏంటంటే శ్వేతపత్రం మొత్తం చంద్రబాబు నాయుడు పాపం ఆయన ఒక టీచర్ లాగా కర్ర ఒకటి పట్టుకొని, చేతిలో మైక్ ఒకటి పట్టుకొని ఏదో అనర్గళంగా ఉపన్యసిస్తా ఆయన చేసినటువంటివి ఏదన్నా ఉంది అని అనుకుంటే వాటిని చేయనటువంటి వాటిని తన గొప్పలుగా చెప్పుకుంటా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే ఇంధన రంగం మీద దృష్టి పెట్టలేదు. ఇంధన రంగానికి సంబంధించి లేదా విద్యుత్ పంపిణీలో అనేక రకాలైనటువంటి లోపాలు ఉన్నట్టుగా ఆయన మాట్లాడాడు. సాధారణంగా మనం అసత్యాలు అర్ధసత్యాలు అంటాం. అర్ధసత్యాలు కాదు, పూర్తిగా అసత్యాలతో అబద్ధాల మయంగా ఆ ప్రజెంటేషన్ నాకు అనిపించింది. ఆయన ఏదో గొప్ప ప్రతిభావంతుడు అన్నట్టుగా, సంస్కరణలకు ఆద్యుడు అన్నట్టుగా, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల ఫలితంగానే ఈరోజు అసలు ఆంధ్ర రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ జరుగుతున్నట్టుగా, కరెంటు వ్యవస్థ అనేటువంటిది నిలబడినట్టుగా, జగన్మోహన్ రెడ్డి గారు ఆ వ్యవస్థలన్నింటినీ కూడా ధ్వంసం చేసినట్టుగా ఆయన పదే పదే చెప్పుకు రావడం జరిగింది. అంటే ఆయన వెనక ఉన్నటువంటి ఉద్దేశం ప్రజలకి విద్యుత్ పంపిణీని గురించి తెలియజేయడం కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి పనిగట్టుకొని ఇది తీసుకొచ్చాడు. ఎందుకంటే ఎప్పుడన్నా ఒక శ్వేతపత్రం విడుదల చేసేటప్పుడు ప్రజలకి దానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు సమగ్రంగా తెలియజేయడానికి శ్వేతపత్రాలు విడుదల చేస్తారు. ఆయన వాటికి భిన్నంగా ఆ సాంప్రదాయానికి తిలోదకాలు ఇస్తా జగన్మోహన్ రెడ్డి గారిని, గత ప్రభుత్వాన్ని విమర్శించడానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆయన పరిమితం కావడం జరిగింది. ఆయన నోటుకుండా వచ్చినటువంటివన్నీ కూడా అబద్ధాలు, అవాస్తవాలు అనేటువంటిది ఆధారాలతో సహా నేను తెలియజేయడానికే ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన మాట్లాడినటువంటి ప్రజెంటేషన్లో చెప్పినటువంటి అబద్ధాలు, వాస్తవాలు ఒక్కసారి మనం బేరీజ్ వేసుకుంటే 2014-15 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 59,198 మిలియన్ యూనిట్లు సంవత్సరానికి అవసరం ఉండేది. 2018-19 చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి 63,675 మిలియన్ యూనిట్లకి ఆ డిమాండ్ పెరిగింది. అంటే కేవలం సగటున 1.9% వృద్ధి రేటు. 59,198 మిలియన్ యూనిట్ల నుంచి 63,675 మిలియన్ యూనిట్లు అంటే కొత్త కనెక్షన్లు ఇవ్వలేదు. ఎవరు అడిగినా సరే వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి కనెక్షన్లు కానీ మరొకటి కానీ డిమాండ్ పెరగకుండా ఆయన మేనేజ్ చేసుకుంటూ వచ్చి అందరినీ ఇబ్బందులు పాలు చేసి ఈరోజు నేను బ్రహ్మాండంగా అడిగినటువంటి వాడికల్లా కరెంట్ ఇచ్చాను అని అన్నాడు. అప్పుడు మన సగటు వృద్ధి రేటు ఎంత అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి గత ప్రభుత్వంలో 2014 నుంచి 2019 వరకు కేవలం 1.9% అయితే జాతీయ సగటు వృద్ధి రేటు ఎంత అంటే 4.5%. అంటే దాదాపుగా జాతీయ వృద్ధి రేటులో 3వ వంతుకి ఆంధ్ర రాష్ట్రం చంద్రబాబు నాయుడు విజనరీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, విద్యుత్ రంగంలో అనేక రకాలైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.